హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో కొంతమంది చెప్పారు అర్థం కాలేదని. ఓకే, ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి వినండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ 2 or more proper functions. Then each function is called partial fractions of a given fraction. Okay, అయితే దీనిలో ఈ మోడల్ నెంబర్ 3లో మీకు ఏదైతే ఇంపార్టెంటో అదే చెప్తా. అంతకన్నా ఎక్కువ చెప్పలేము, ఎక్కువ చెప్పకూడదు కూడా, మీకు అర్థం కాదు. కాబట్టి నేను కొన్ని చెప్తా. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉండేది ఫ్రాక్షన్, అవునా? పాలినామియల్ అంటే ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్ ఉండేది ఏమంటారు? పాలినామియల్ అని అంటారు. పాలినామియల్ అనేది ఒక ఈక్వేషన్ ఉంది, మీకు తెలిసిందే. ఈక్వేషన్ రాస్తాను. ఎందుకంటే నేను ఎందుకు రాయట్లేదంటే ఓవరాల్గా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మనం స్కిప్ చేయాలి. ఎందుకు స్కిప్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఓకే, పాలినామియల్లో మనకు ఒక ఈక్వేషన్ తెలుసు. ఏం ఎక్స్ప్రెషన్? పాలినామియల్. పాలినామియల్ మనకు ఒక ఈక్వేషన్ తెలుసు. f of x is equal to a0 x to the power of n plus a1 x to the power of n minus 1 plus a2 x to the power of n minus 2 so on an. అలాగా వెళ్తూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను రెండు ఈక్వేషన్లు రాస్తాను. యూ హ్యావ్ టు సే ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఓకే, మీరు చెప్పాల్సింది డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఎందుకు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈ మోడల్లో చెప్తున్నాను? దే ఆర్ ద పాలినామియల్స్ ఇన్ ద డినామినేటర్ ఆఫ్ ద క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్లో డినామినేటర్లో మనకి పాలినామియల్స్ ఉంటాయి. ఆ పాలినామియల్స్కి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అది మెయిన్ థింగ్ ఇక్కడ. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటారు ఆ పాలినామియల్కి అనేది ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ax² ప్లస్ bx ప్లస్ c ఉంది కదా, ఇది ఒకటి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనేది ఇంకో ఫార్ములా. ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 2. దీని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3. అంటే ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. 3 ఫ్యాక్టర్స్. ఓకే, దెన్ we can go for the rational fractions. Why I am saying the rational fractions? ఈ మోడల్లో అనేది rational fractions అనేవి మీకు ఈ మోడల్ తెలియాలంటే రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి. p/q ఫామ్ లో ఉన్న దాన్ని రేషనల్ ఫ్రాక్షన్. నో, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఈక్వల్ అవ్వదు, q అనేది 0 అవ్వదు అని చెప్పేదే రేషనల్ ఫ్రాక్షన్. ఇదేం చెప్పేది? పాలినామియల్ అనేది ఒక ఈక్వేషనా కాదు, ఎక్స్ప్రెషన్. ఈక్వేషన్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2 or 3 or న్యూమికల్ వాల్యూ ఉందనుకోండి, దీన్ని ఏమంటారంటే ఈక్వేషన్ అంటారు. దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమో ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏం లేదు కాబట్టి ఎక్స్ప్రెషన్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా న్యూమికల్ వాల్యూ ఉంటే ఈక్వేషన్ అంటారు. అదే మెయిన్ థింగ్. ఇప్పుడు రేషనల్ ఫ్రాక్షన్స్ ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ మెయిన్ గా మన క్వశ్చన్స్ అడిగే దానిలో రేషనల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఓకేనా? దాని గురించి చెప్తున్నా. రేషనల్ ఫంక్షన్స్ నేను ఇందాక కూడా రాసా కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద రేషనల్ ఫంక్షన్ యూజింగ్ ఏ పార్షియల్ ఫ్రాక్షన్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ రేషనల్ ఫంక్షన్ అనేది తెలియాలి. అందుకే నేను రేషనల్ ఫ్రాక్షన్ అంటే చెప్తున్నా.
రేషనల్ ఫ్రాక్షన్ అంటే చెప్తున్నా. ఓకేనా? మీకు తెలియకోకుండా మనం సమ్ చేయలేం కాబట్టి దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ మోడల్ నెంబర్ 3. ఓకే, మెయిన్ థింగ్ కొంచెం కొన్ని నేర్చుకుందాం అంతే. ఓకే, అయితే ఇక్కడ రెండు న్యూమరేటర్ డినామినేటర్ లో ఉంటుంది. ఒకదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంకో దాన్ని జీ ఆఫ్ ఎక్స్ అంట. అయితే ఇప్పుడు రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? పీ బై క్యూ ఫామ్ లో ఉండాలి. ఏ ఫామ్ లో ఉండాలి? పీ బై క్యూ ఫామ్ లో ఉండాలి. నేను పీని ఏమనుకుంటానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా, దీని ఏమనుకుంటానంటే క్యూ అనుకుంటా. అప్పుడు నేను పీ బై క్యూ ఫామ్ లో రాస్తా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అసలు అవ్వదు. అప్పుడే దాన్ని రేషనల్ ఫ్రాక్షన్ అంటారు. There are the 3 types of rational fractions. What are the 3 types of rational fractions? Means proper fraction. What do you mean by proper fraction? I will say. చూడండి, ఎందుకు చెప్తున్నాను, ఈ మోడల్లో ఇవి ఇంపార్టెంట్. ఇవి రాకపోతే, ఈ బేసిక్ తెలియకపోతే మీరు ఈ మోడల్ చేయలేరు. కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద rational fraction and fractions.